కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఏంటి ఇలా జరిగింది? దొంగోడు పెళ్లి అని జరిగింది. పోలీస్ పెళ్లి ఏంటి దొంగోడితో జరిగింది? ఇదంతా సినిమాలో సీన్ అనుకొని మర్చిపోదాం. రేఖా, మాక్సిమం వచ్చే 13 తారీఖు లోపలే తనని ప్రాణాలతో చూడగలం. ఇవాళ 13 తారీఖు. ఈ బాత్రూంలో తన శవాన్ని చూడాల్సి వస్తుందేమో. బెడ్లోని బ్రాంచ్ షాప్ మెయింటైన్ చేస్తున్నాడు రేటు. సిస్టర్ అరే బాబిగా, నీకు పెళ్ళైంది గాని ఫస్ట్ నైట్ జరగలేదురా. అది జరిగితే గాని ఆ సిబిఐ బల్బు మన ఇంట్లో ఎలగదు. ఫస్ట్ నైట్ ఏంటి? నాకు అసలు పెళ్ళే కాలేదుగా. దాని పొగరు అణచాలనే ఎంత డ్రామా ఆడి ఈ పెళ్లి జరిపించా. ఇంకొక 6 నెలలు ఈ విషయాలు ఏవి దానికి చెప్పగల, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు. ఎవరు కావాలి? డాక్టర్ ప్రభాకర్ గారు కావాలి. డాక్టర్ ప్రభాకరా? ఆ పేరు గల డాక్టర్ ఎవరు ఇక్కడ లేరే? లేకపోవడమే సార్, మా రేఖను ట్రీట్ చేసిన డాక్టర్ ప్రభాకర్. డాక్టర్ ప్రభాకర్ అనే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. రేఖ అనే పేషెంట్ ఎవరైనా ఉన్నారా? అసలు ఈ హాస్పిటలేనా? అవును సార్, తను ఇంట్లో కనపడడం లేదు. ఇక్కడికి ఏమన్నా వచ్చిందేమోనని. చూడు, ప్రభాకర్ అనే పేరు గల డాక్టర్ ఇక్కడ లేడు. రేఖ అనే పేషెంట్ ఎవరో మాకు తెలియదు. రేఖకేదో జరిగింది, అందుకే డాక్టర్ ప్రభాకర్ గారు మోహన్ చాటేస్తున్నారు. తనకేమై ఉంటుంది? ఒకవేళ రేఖ చచ్చిపోయిందా? చూడు మిస్టర్, మాది చాలా ఫేమస్ హాస్పిటల్. నువ్వు చావులు గివులు అంటుంటే మా గుడ్విల్ పోతుంది. ముందు బయటికెళ్ళు. సిస్టర్ కమలైనా? షీ ఈజ్ ఆన్ లీవ్. అమ్మా, స్వస్తి స్త్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సరం త్రయోదశి శనివారం 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుతమైన ముహూర్తం అమ్మా. ఏ గ్రహము వక్రి కాదు, అన్ని స్ట్రైటే. అయితే ఏంటి? హే డియర్ సిబిఐ, ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నేను మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఈ ముహూర్తం పెట్టుకొచ్చాను. మీ ఇంటికా? దేనికి? దేనికంటావేంటమ్మా? పాపం మా వాడు అనారోగ్య కారణం వల్ల పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లన్నీ ఆగిపోలా. వాటిని వెంటనే జరిపించేసి మిమ్మల్ని ఇద్దరిని ఆస్ట్రేలియా పంపించేసి అనుకో, నేను ఇండియాలో హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఫారెన్ లో రిలాక్స్ అయిపోవచ్చు. జరిగిన దేని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. శేషు కేసు వెనుకున్న క్రిమినల్స్ అందరినీ లోపలేసే వరకు నేను రిలాక్సే అవ్వను. ఇంకా మనకి కేసులొద్దు, గొడవలొద్దు. అయినా నీకు ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది? కట్టింగ్లన్నీ పోను 8,000 వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఎవరివి? కోట్లకు అధిపతి అయినటువంటి ఈ మాసరయ్య గారి కోడలివి. ఈ ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటి అని అక్కడ ఆఫీసులో చెప్తే బాగుండదు. సీక్రెట్ గా నీకు విషయం చెప్పాలని ఇక్కడ నీకు ఎదురు వచ్చాం. ఏంటి? అదే ఆ మండల్ శేష్ గారి కేసులో అక్కడ పేరింది బాంబులు కాదు, శివకాశి సేవటా పగాయలని చెప్పి రాసేసి ఫైల్ క్లోజ్ చేసి ఇంటికి పద. ఇక్కడ బందుకోటంతా కారుతో వెయిటింగ్, అక్కడ అత్త ఆర్తో వెయిటింగ్. ఈ కేసు మీద మీకేంటి ఇంట్రెస్ట్? టెల్ మీ. తెల్లు అన్న తర్వాత ఇంకా తప్పేదే ఉంది. ఈ కేసులో ఇరుక్కుంది నేను ఒక్కడే కాదు, నా కొడుకు కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈడు ఎవడు? నీ మొగుడు. ఈ కేసుని ఇంకా ఓ కెలికావనుకో, నీ మొగుడు కటకటాల వెనక్కి వెళ్తాడు, నువ్వు పేపర్లు పైన ఎక్కుతావు. పడిపోకరా మామ వాళ్ళ మధ్య గొడవ ఇది. అసలు నీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టలేదు. అట్లేదా? నేను చెప్పానా నేనే కరెక్ట్. నా కొడుకు తాళి కట్టలేదా? కట్టలేదు. మరి ఎవరు కట్టాడు? గంధర్వుడు. ఆడెవడు?
కాగల కార్యం తీర్చిన గంధర్వుడు. అతనెవరో ఎలాంటి వాడో తెలియకపోయినా నాకు అవసరం లేదు. తాళి కట్టి నన్ను మీ కుట్ర నుంచి రక్షించాడు. అతని ఉపకారం నేను జీవితాంతం మర్చిపోను. ఆటలుగా ఉందా? పోలీసు ఆటలాడరు, వేటాడతారు. తాళి కట్టలేదంటే సరిపోతా? కట్టలేదు కాబట్టే కట్టలేదన్నాను. సాక్ష్యం నా మనస్సాక్షి. ఒకవేళ మీరన్నట్టు నిజంగానే మీ కొడుకు నా మెళ్ళలో తాళి కట్టున్నా సరే, నడి వీధిలో ముద్దాయిగా ఈడ్చుకెళ్లి అతని సెల్లో వేసేదాన్ని. ఎస్, వేస్తాను. మిమ్మల్ని అందరినీ ఒకే సెల్లో వేస్తాను. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. నేను చెప్తే నువ్వు వినిపించుకున్నావా? అనవసరంగా డబ్బు కోసం కక్కుర్తిపడి పెద్ద రిస్కే చేశాం. ఇప్పుడు చూడు ఎంత టెన్షన్ లో పడ్డాము. కమలా, మనం ఈ పని చేస్తే మనం వాళ్ళు దుబాయ్ తీసుకెళ్తానని చెప్పారు కదా. అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ మాత్రం రిస్క్ చేయక తప్పదు. ఇప్పుడు ఆ రాజా మన కోసం వెతుకుతున్నాడు. మనం గనక అతని కంటపడితే ప్రాణాలతో వదలడు. ఇట్స్ కన్ఫర్మ్. ఆడు మనల్ని పట్టుకోవటం వాడి తరం కాదు. వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఎలాగైనా మనం దుబాయ్ వెళ్ళిపోదాం. అదే బెటర్. కమాన్. మాకేం తెలీదు, మమ్మల్ని నమ్ము. నిజానికి వాళ్ళెవరో కూడా మాకు తెలీదు. నేను ఆ హాస్పిటల్లోనే నర్సును కాబట్టి నాతో ఈ నాటకం ఆడించారు. ఆయన్ని తన తమ్ముడు అని చెప్పి నేను నమ్మించారు. అవును, ఈ నాటకం ఆడటానికి మాకు 5 లక్షలు ఇచ్చారు. ఇదంతా ఆ రేఖ వాళ్ళ ప్లాన్. నిన్ను ప్రేమించినట్టు నటించింది, తనకు పెద్ద జబ్బు ఉన్నట్టు నిన్ను నమ్మించింది. నన్ను నమ్మించడం దేనికి? హాస్పిటల్లో ఉన్న శేషు దగ్గర ఇంపార్టెంట్ అయిన సిమ్ కార్డ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి కావాలి. వాటిని నువ్వే సాధించగలవని వాళ్ళ గట్టి నమ్మకం. తనకు కావాల్సిన ఇంపార్టెంట్ సిమ్ కార్డ్స్ నీ ద్వారా సాధించడం కోసమే ఈ మోసం చేసింది. ఆ సిమ్ కార్డ్స్ కోసమే నీతో ప్రేమ నాటకం ఆడింది. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఉండే చోటు మాకు తెలియదు, కానీ మేమిద్దరం వాళ్ళని కలిసే చోటు మాత్రం మాకు తెలుసు. నాకు చూపిస్తారా? తప్పకుండా. పదండి. అయితే రండి. కమలా, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి. సిరు ఎక్కడుంటారో చెప్పు. కమలా, సిరు. అయినా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డు మిస్ అయిపోయింది. ముహూర్తం పెట్టింది ఎవడరా? నేనేనండయ్యా. గుండొకటి కింద బాంబెట్టి గుండె పేలిపోతుంది. నువ్వు అవుతాయండి. నేను కింద తెలుసు. నేనే మాసరాయిని. యువర్ అటెన్షన్ ప్లీజ్. నేను అబు సయ్యద్ జాఫర్ సల్మాన్ ముఖ్రీ బోల్ రా. బాగానే ఉంది కానీ ముందు నీ పేరు పొడుగు తగ్గించుకో, లేకపోతే ఫోన్ బిల్లు పెరిగిపోతుంది. ఊపిరి ఆపే. మీరు అనవసరమైనవి ఎక్కువగా మాట్లాడతారని చాలా మంది చెప్పారు, ఎవరో గిట్నోళ్ళు చెప్పుంటారు. కానీ నేను అవసరమైందే మాట్లాడతాను. जिस देश में गंगा बहती नहीं है, गुंडा भी बहती है. बोलो बोलो बोलो. మీ బ్రతుకులకు మీ స్టేటస్ పత్తనానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం నాకు దొరికింది. చాలా రిస్క్ చేసి సంపాదించాను. చాలా కాస్ట్లీ. ఇంపార్టెంట్ ఎక్స్పోర్టెంట్. బోల్. వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్. ఇది ఎవరో టీవీ యాంకర్ లాగా ఉన్నాడు రా. సారీ ఫర్ బ్రేక్ లాగా వెయిట్ ఫర్ నెక్స్ట్ కాల్ అంటున్నాడు. ఈ నవ్వులకి ఏం తప్పు లేదు. మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, సిమ్ కార్డ్ మిస్ అయిపోయింది. ఇంకా బ్యాటరీ వీక్ అయిపోయింది, ఛార్జింగ్ లో పెట్టు. అబ్బో, నీ పని అయిపోయింది కదా. నేను రాజ్ దగ్గరికి వెళ్ళిపోనా? రాజ్ ని నీ కోసం మోసం చేశాను. నేను తన్ని ప్రేమించడం మాత్రం మోసం కాదు. నిజంగానే వాణ్ణి నా ప్రాణం కన్నా ఎక్కువగా లైక్ చేశాను. అరే చూప్, ఉందా సిమ్ గడి? జల్దీ జల్దీ నికాల్. ఎలే, నీకు కావాల్సింది ఇచ్చేసాను కదా, నన్ను రాజ్ దగ్గరకు పంపించేయ్. ఏయ్, దుబాయ్ రాక్ లో ఆయిల్ కింగ్స్ కి పిచ్చి పట్టించిన నీకు రాజుగాడు పిచ్చి పడిందేంటి? 4 రోజుల్లో ఇక్కడ డీల్ కదం చేసుకుని మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాము. ఏయ్, వెళ్లే ముందు ఒక్కసారి రాజుని చూపించవా? యా జ్యాదా బాత్ కరే తో ఖతం కర్ దూంగా. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు ఆ దుబాయ్ కింగ్స్ కావాలి, ఆ ఆయిల్ కింగ్స్ కి నేను కావాలి. ఏయ్, ए, I don't care. मैं तुमसे डरती नहीं. तुम मेरा कुछ नहीं बिगाड़ सकते. ए, పోడా. సారీ డరాస్, నిన్ను మోసం చేశాను. అసలువి వాళ్ళకి ఇవ్వలేదు. నీ దగ్గర తీసుకున్నవి నా దగ్గరే ఉంచాను. మళ్ళీ నీకే ఇస్తాను. నన్ను తిట్టకురా. సరే, దాని బేస్ పగిలిపోవాలంతే. అరే అరవకరా, పళ్ళకొండు
ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయిన బిల్డింగ్ ఇది నీ అరుపులకు బేట్లేసి వెళ్తే ఎక్కడున్నా దాన్ని తీసుకొస్తా ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అలాగే మేము వెళ్ళి తీసుకొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాం. అడగాల్సింది అడుగు, కడగాల్సింది కడిగే. నువ్వు మాత్రం ఇక్కడే ఉండవు, మేము వెళ్ళి వచ్చేస్తాం. సరే, ఆ? నేను వెళ్ళి దాన్ని ఎక్కడికి రాపు- వెళ్ళిపోతున్నాడు? వెళ్ళరా నువ్వు? అరే, దాన్ని కడిగేస్తా, దాని ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ నువ్వెక్కడున్నా నువ్వు వదలలే. ట్వింకిల్ ట్వింకిల్ సీటింగ్ రేఖ గారు, ఎలా ఉన్నానని చూసి ఎక్కిరించడానికి వచ్చావా అమ్మా? ఏయ్ సిసి, నీ సిమ్ కార్డ్ డ్రామా నుంచి తప్పించుకెళ్ళబోయి ఆ సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ మెళ్ళ 3 ముళ్ళు వేసేసానే. అవునే, నీ వల్లే జరిగింది. మిస్టేక్ మిస్టేక్ మీద మిస్టేక్, డబుల్ మిస్టేక్. నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు నన్ను సీటింగ్, నేను అక్కడ సీటింగ్, సీటింగ్ మీద సీటింగ్. ఒకసారి రేక్ 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 వచ్చిందిరా. పోయింది. అయ్యో, జరిగింది కళ్ళ మర్చిపో, లేదంటే ఇలాగ నీ కళ్ళకు కూడా వచ్చి నిన్ను పిచ్చని చేస్తాను. మండల స్టేషన్ స్టేషన్ మీ సిబిఐ టేకప్ చేసి చాలా రోజులైంది. సో వాట్? రియల్ ఎస్టేట్ గొడవలే దీనికి కారణం అంటారా? చెప్పండి మేడం. ఎవ్రీ సీక్రెట్ నీడ్ నాట్ బి టోల్డ్ టు యువర్ టెలివిజన్ షోస్. మీ పెళ్లి సందర్భంలో ఉండి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందంటున్నారు. దీనిపై మీ కామెంట్? చచ్చా, నోటికి శుచి పచ్చలేదా? నా పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? నేను నిద్దట్లో కూడా నా డ్యూటీ సైడ్ చాలా అలర్ట్ గా ఉంటాను. అలర్ట్ గా ఉండడం కాదు, అన్నెసరీ ఎమోషన్. ఆ సిమ్ కార్డు గురించి ఓవర్ పబ్లిసిటీ చేయడం వల్ల ఈ థెఫ్ట్ జరిగింది. దట్స్ యువర్ దీనికి ఫూలిష్నెస్. కారణం ఎవరో, ఎలా మేనేజ్ చేశారో, చేసింది ఎవరో ఐ విల్ ఫైండ్ అవుట్ సూన్. ఒకవేళ చేయలేకపోతే? November 16 నేను ఈ జాబ్ లో చేరాను. ఐ విల్ రిజైన్ మై జాబ్ ఆన్ ద సేమ్ డే. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం బాధ్యత చూడండి రా ఎంత అవమానపడుతుందో. ఇదంతా నా వల్లేరా, నా వల్లే. ఇంత జరిగాక తన మనశ్శాంతి ఉండదురా. అన్నం తిందు, నిద్రపోదు, ఏం చేస్తుందో ఎలా ఉంటుందో. నేను వెళ్ళి చూసి ఏట్రా ఈడు అత్తరింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. ఈడావిడికి భోజనం తినిపించే లోపల ఆవిడే ఈడికి జైలు కూడా తినిపించేస్తుంది. కొద్ది క్షణాల్లో రాగం రాగం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి నాకు సంబంధం ఉందని గాని నీ కొడుకు నాకు తాళి కట్టాడని గాని కోసం నిర్వహిస్తున్న ఈ మాట్లాడావో ఊరుకోను. ఈ రోజు శ్రావణ శుక్రవారం పొద్దునుంచి నీకోసమే చూస్తున్నాను. తాళి బొట్టుకు మంగళగౌరి పసుపు కనిపెట్టుకుంటే పునీతిరితనం కలకాలం ఉంటుంది. ఒక కుట్ర నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. ఇంకో కుతంత్రం ఏదో నాకు ఈ తాళి కట్టింది. బామ్మ, ఇది అనుబంధం అనుకోవాలో అవమానం అనుకోవాలో తెలియడం లేదు. అందుకే దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, తొందరపడకు. ఇది జన్మ జన్మల బంధాన్ని కలిపే పసుపు తాడు. నీకు తాళి కట్టిన వాడు ఎవడు, ఎక్కడున్నాడో, ఎందుకు కట్టాడో ఆ కట్టిన వాడి చేతుల్ని నీ మెళ్ళో ఉండే తాళి కట్టి తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతుందమ్మా. అక్క, రేపు నీ బర్త్డే కదా, పెళ్ళయ్యాక మొదటి బర్త్డే స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దామే. పుట్టినరోజులు అవి ఇవి పెట్టకండి, నా మనసేం బాలేదు. అదేమిటమ్మా, ఏ పండగ చేసుకోకపోయినా మీ అమ్మ నాన్న గుర్తుగా నీ పుట్టినరోజు చేసుకుంటావు కదమ్మా. ప్లీజ్ అక్క, ఒప్పుకో. వే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. కాదక్క, బర్త్డే కదా, గో అవే ప్లీజ్. పదవే. కొంచెం డ్రెస్ తీసి పెట్టవా? బర్త్డే అత్తరాలి.